నువ్వు కూడా స్వామిమలై నాయకర్ని తన కూతురు మీనాక్షిని విడది ఇట్లు ఏనా? మన లక్ష్యం కూడా స్వామిమలై నాయకర్ని ఓడించడమే. ఆర్జిటి వస్తున్నాడు. రండి, ఆ ఆర్జిటిని ఏం చేశానో చూద్దురు గాని. ఆ ఆర్జిటిని ఏం చేశానో చూద్దురు గాని. అదిగో అక్క, మీ శత్రు వస్తున్నాడు. ఎక్కడా? అదిగో. పక్కకు రండి, కమాన్ కమాన్. ఏమైంది మీనాక్షి? మీరంతా వెళ్ళిపోండి. ఏమైందే? ఆ ఆర్జిటి గారిని ఏదో చేస్తానన్నావు, ఇలా చేసావు. ఎందుకు నవ్వుతున్నావు? నాకు రెడ్డి గారి తమ్ముడు మామూలు షాక్ ఇవ్వలేదు. రెడ్డి గారి తమ్ముడు నీకు షాక్ ఇవ్వడం ఏంటి? ఆ రెడ్డి గారి తమ్ముడు ఎవరో కాదు, సాత్విక్. సాత్విక్? అమ్మ సాత్విక్, రెడ్డి గారి తమ్ముడు అంటే నువ్వా? ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు. ఇప్పుడు నాకు ట్రైన్ లో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు, మా ఇద్దరికి ఆర్ఈసీ వచ్చిందని చెప్పాను కదా. అవును, ఆ అబ్బాయి చాలా బుద్ధిమంతుడు. ప్రేమ దోమ అంటే పడదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి మాట్లాడుకుంటే అది లవ్ కాదు, ఫ్రెండ్షిప్ మాత్రమేనని చెప్పాడని రోజుకు ఒక్కసారైనా అతని గురించి చెప్తూ ఉంటావు కదా. ఆ అబ్బాయి రెడ్డి గారి తమ్ముడు. ఆ అబ్బాయి? ఈ అబ్బాయా? అవును. మరి ఎంతో బుద్ధిమంతుడు అన్నావు, పైగా ఆ అబ్బాయిని పోలుస్తూ ఈ రెడ్డి గారి తమ్ముడు ఎందుకు పనికిరాడని చెప్పావు. ఇప్పుడేమో ఆ అబ్బాయి రెడ్డి గారి తమ్ముడు అయ్యాడు. మరి దీనికేం సమాధానం చెప్తావు? నాకిప్పుడు సాత్విక్ మీద ఉన్న కోపం అంతా పోయింది. చాలా థ్రిల్ గా ఫీల్ అవుతున్నాను. సరే, ఇప్పుడేం చేస్తావు? మా వదిన గారి తమ్ముడైన మా బావకి అంత తేలిగ్గా కనబడను. పద చెప్తాను. ఎక్కడికి? సాత్విక్ దగ్గరికి. దేనికి? మాట్లాడడానికి. అంత తేలిగ్గా కనబడనని చెప్పావు. అవును, దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. సలాం వాలేకుం.
వాలేకుం సలాం. ఇంతకీ మీరెవరండి? నేను బావా. బావా? నాకు తెలియకుండా ఈ ఇంట్లో ఇలాంటి మరదలు ఎక్కడుంది? నేను బావా, మీ రెడ్డమ్మ మరదల్ని. అయ్యో బాబాయ్, బుర్కా వేసుకొని మరీ ఏదో ప్లాన్ చేస్తున్నావు. నేను పారిపోతాను. ఎక్కడికండి పారిపోతున్నారు? తప్పైపోయిందండి. ఏదో సరదాగా మీ వుడ్ బై ముందు అలా మాట్లాడాను. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నన్ను వదిలేయండి. బావా, ముందు మీరు స్టడీగా నిల్చోండి. ఓకే, నిలబడ్డాను. అసలు పెళ్లికి ముందు మా ఉడ్బి మీద నాదే పై చేయి కావాలనుకున్నాను, కానీ నువ్వు చేసిన పని వల్ల మా ఉడ్బిదే పై చేయి అయింది. ఓకే, నేను చేసిన తప్పే. దానికి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారో ఇవ్వండి, నేను తప్పకుండా పాటిస్తాను. అయితే స్పీడ్ గా 100 గుంజులు తీయండి. 100 గుంజిలా? నా వల్ల కాదు. తీస్తావా తీవా? తీస్తాను. అయితే తీ. కమాన్, తీస్తున్నాను కదా. తీయండి. అమ్మయ్యా, దీంతో 100 అయిపోయాయి. ఇక నేను వెళ్తాను. ఏంటి ఎక్కడికి వెళ్ళేది? ఇంకో పనిష్మెంట్ కూడా ఉంది. ఇంకో పనిష్మెంటా? ఏంటది? ఇదిగో పిల్లలు, ఒక పెన్ను బుక్ తీసుకురండి. అలాగే మహారాణి. ఇదిగో మహారాణి. ఇదిగో ఈ బుక్ మీద ఐఎమ్ సారీ మర్దల్ గారు, ఐఎమ్ సారీ మర్దల్ గారు అని 2 లక్షల సార్లు రాయాలి. 2 లక్షల సార్లా? అమ్మో, నా వల్ల కాదు. నువ్వు చేసిన తప్పుకి ఇదే కరెక్ట్ పనిష్మెంట్. పిల్లలు, చెప్పండి మహారాణి. ఇతనితో దగ్గరుండి రాయించాల్సిన బాధ్యత మీదే. అలాగే మహారాణి. అమ్మో, ఈ పిల్ల రాక్షసులు దగ్గరే ఉంటారా? అయితే నేను అస్సలు రాయలేను. నీకిదే కరెక్ట్, త్వరగా రాయి. పిల్లలు, దగ్గరుండి రాయించండి. అలాగే మహారాణి. ఓకే, క్యారీ ఆన్. రాయ్ రాయ్ త్వరగా రాయ్. రాయ్ 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 త్వరగా రాయ్. రాయ్ రాయ్. పావని భలే ఏడిపించాను కదా. ఏంటి మీనాక్షి, ఈ అబ్బాయి నీకు బాగా నచ్చినట్టున్నాడు? మామూలుగా కాదు, మా బావ నాకు చాలా బాగా నచ్చాడు. నా కాబోయే భర్తని మా బావ చాలా విచిత్రంగా పరిచయం చేశాడు. నా కాబోయే భర్త విషయంలో నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని స్వీట్ మెమరీస్ అందించాడు. ఇన్నాళ్ళు మా బావ నాకు కనిపించకుండా భలే థ్రిల్ ఇచ్చాడు. నేను కూడా మా బావ కనబడకుండా అలాగే థ్రిల్ ఇస్తాను. మీనాక్షి, నాకిప్పుడు సాత్విక్ అనే ఒక ఆయుధం దొరికింది. నాకేమాత్రం చాలు, చూస్తూ ఉండు. నీ మనసు సాత్విక్ మీదకి వెళ్ళేలా చేసి ఎలా డిస్టర్బ్ చేస్తానో. చెప్పండి రెడ్డి గారు. ఐశ్వర్య గారు, అక్కడ మా తమ్ముడు మీకేం ప్రాబ్లమ్స్ తీసుకురావట్లేదు కదా? భలే వాళ్ళే రెడ్డి గారు. అసలు మీ తమ్ముడే లేకపోతే నాకున్న ప్రాబ్లమ్స్ ఏవి పోయేవి కావు. హలో, అనితా శర్మనే. ఎవరు మాట్లాడేది? ఓకే ఓకే, నేను మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చాను. ఈవినింగ్ మీకు టచ్లోకి వస్తాను. ఏం లేదు రెడ్డి గారు, సాత్విక్ ఇక్కడికి రాకముందు వరకు నా మనసంతా అశాంతితో నిండిపోయి ఎప్పుడూ ఏదో ఒక దిగులు, అసలు సంతోషమే ఉండేది కాదు.
అలాంటిది సాత్విక్ ఇక్కడికి వచ్చాక తన చిలిపి అల్లర్లతో నన్ను అక్క అక్క అంటూ ఎప్పుడు నా చుట్టూ తిరుగుతుంటే నా మనసులోని బాధంతా ఎగిరిపోయి చాలా ప్రశాంతంగా ఉంది. సాత్విక్ నాలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాడు. అమ్మయ్యా, మా వాడి వల్ల మీకేం ప్రాబ్లం లేదన్నమాట. లేదండి. ఏం లేదు ఐశ్వర్య గారు, మా వాడు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక ప్రాబ్లం తీసుకొస్తాడు. అందుకని ఏం లేదన్నారుగా, చాలా సంతోషంగా ఉంది. అవును ఐశ్వర్య గారు, సాత్విక్ అక్కడికి రాకముందు వరకు మీ మనసేం బాగుండేది కాదంటున్నారు. ఏమైనా ప్రాబ్లమా? అవును రెడ్డి గారు, సూర్యనారాయణ అలేఖ్య కంటే ముందు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని. అవును ఐశ్వర్య గారు, సూర్య గారు నిజంగా అమ్మాయిని పెళ్లి చేసుకున్నారంటారా? ఉహుం, లేదు రెడ్డి గారు, సూర్య చేసుకోలేదని అనిపిస్తోంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టుగా మన కళ్ల ముందు కనబడే సాక్ష్యం వెనుకున్న నిజాన్ని సూర్య దాస్తున్నాడు. నాకు అలాగే అనిపిస్తోంది ఐశ్వర్య గారు. నేనేమో అసలు విషయం తెలియక సూర్యని అపార్థం చేసుకుని అతనితో అనవసరంగా గొడవ పడ్డాను. పరిస్థితులు అలా వచ్చినప్పుడు మీరు మాత్రం ఏం చేయగలరు ఐశ్వర్య గారు? రెడ్డి గారు, సూర్య విషయంలో మీరు నేను కూడా గొడవ పడి ఒకళ్ళ మీద ఒకళ్ళని సీరియస్ అయి కాలు దూకున్నాం. అది తలుచుకుని నాకు తర్వాత బాధ అనిపించింది. అవును ఐశ్వర్య గారు, సూర్య గారు ఒక పక్క అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టుగా కనబడుతోంది. అదే నాకు అర్థం కాలేదు రెడ్డి గారు. ఆ అమ్మాయికి ఆల్రెడీ జగ్గు అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. హలో రెడ్డి గారు, ఏం సైలెంట్ అయిపోయారు? ఐశ్వర్య గారు, జగ్గు అనే వ్యక్తి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ తర్వాత మోసం చేసి వదిలేశాడు. అంతవరకు గ్యారంటీ. మరి సూర్య ఆ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నాడు? హ, ఈ మధ్యలోనే ఏదో జరిగింది. అదే ఏంటో తెలియడం లేదు. ఐశ్వర్య గారు, నన్ను కూడా చాలా మంది జగ్గు అని పిలుస్తుంటారు. నా జీవితంలో కూడా ఒక అమ్మాయి ఎంటర్ అయింది ఐశ్వర్య గారు. మీ ఫ్రెండ్ విషయంలో జగ్గు అనే వ్యక్తి ఆ అమ్మాయిని మోసం చేస్తే, నా విషయంలో ఈ జగ్గును ఒక అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోయింది. అవును, మోసం చేసి వెళ్ళిపోయింది. మోసం చేసి వెళ్ళిపోయింది. అయ్యో రెడ్డి గారు, మీ పాత విషయాల్ని గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. పర్లేదండి, ఇలాంటి విషయాలు ఆత్మీయులతో కాకుండా ఇంకెవరితో పంచుకుంటాం? మీరు నా తోబుట్టు లాంటి వారు, అందుకే మీతో చెప్పుకుంటున్నాను. హాయ్ ఐశ్వర్య. హాయ్ అనిత. హాయ్. ఏంటి ఐశ్వర్య గారు, మీ ఫ్రెండ్ ఎవరు వచ్చినట్టున్నారు? అవును రెడ్డి గారు, అనిత అని నా ఫ్రెండ్ వచ్చింది. ఓ అలాగా. అవును అనిత, కడపకి కర్నూలుకి మధ్యలో మీ కంపెనీ కొత్తగా ఒక ఫ్యాక్టరీని స్టార్ట్ చేసింది. నువ్వు కడపకి వెళ్ళాలని చెప్పావు కదా. అక్కడ జగదీశ్వర్ రెడ్డి గారని మనకు కావాల్సిన మనిషి ఉన్నారు. నీకేమైనా హెల్ప్ కావాలంటే తప్పకుండా అడుగు. ఏమంటారు రెడ్డి గారు? తప్పకుండా ఐశ్వర్య గారు. ఒకసారి మీ ఫ్రెండ్కి ఫోన్ ఇవ్వండి. ఒక్క నిమిషం, ఇదిగో నీతో మాట్లాడతారట. హాయ్ రెడ్డి గారు. హలో అనిత గారు, హౌ ఆర్ యు? ఫైన్ రెడ్డి గారు. చూడండి అనిత గారు, మీరు కడపకి రాగానే నాకు ఫోన్ చేయండి, నేనే మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాను. థ్యాంక్స్ రెడ్డి గారు. ఇట్స్ ఓకే అనిత గారు. రెడ్డి గారు,
మీ వాయిస్ అచ్చు మా జగ్గు వాయిస్ లా ఉంది. కొందరి వాయిస్లు అలాగే ఉంటాయి. మీరు కడపకి ఎప్పుడొచ్చినా నాకు కాల్ చేయండి. ఉంటానండి. ఓకేనండి, బాయ్. సరే, రూమ్ లో కూర్చొని మాట్లాడుకుందాం పద. సరే పద. ఏయ్ మణి, నీ పగ అనసూయ దక్కలేదనేగా? అనసూయ చెప్పింది స్వామిమలై నాయకర్ని నువ్వేం చేయలేకపోతున్నావని. చూడు మణి, నీకు అనసూయ దక్కాలంటే నిన్ను చౌవంచుల దాకా తీసుకెళ్లిన నాయకర్ని చంపాలి. రేపొచ్చే విజయదశమి రోజున అలేఖి ఇల్లంతా చాలా సందడిగా ఉంటుంది. ఇదే నీకు మంచి అవకాశం. చూడుమని, అనసూయ నీకు దక్కాలంటే నాయకర్ చావాలి. తరువాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా అవే తీరిపోతాయి. చంపేయి, నాయకర్ని చంపేయి. ఈ లెటర్ ఎవరు రాశారో నాకు అర్థం కావడం లేదు. కానీ ఆ నాయకుడిని చంపాలంటే వద్దు. వద్దు ఏంట్రా? ఏంటొద్దు? ఆ స్వామిమలై నాయకర్ని అనసూయ విషయంలో ఏం చెప్పాడో గుర్తెచ్చుకోసారి. నీ మీద కొంచెం కూడా కనికరం చూపించకుండా ఎంత కర్కశంగా ప్రవర్తించాడో మర్చిపోయావా?
రేయ్ వీడు బతికితే హాస్పిటల్లో పడేయండి, చాస్తే పూడ్చి పడేయండి, చాస్తే పూడ్చి పడేయండి, చాస్తే పూడ్చి పడేయండి. నీ ప్రేమ నీకు దక్కాలంటే ఆ నాయకర్ ప్రాణాలు పోవాలి. ఎరా మణి, అనసూయ లేకుండా బతకగలవా? ఎరా బతకగలవా? చెప్పురా. చచ్చిపోతావురా, నువ్వు అనసూయ లేకపోతే చచ్చిపోతావురా. అందుకే ఆ నాయకుడిని చంపితే అనసూయ నీకు దక్కుతుంది, నువ్వు మాకు దక్కుతావు. అది కాదురా, ఆ స్వామిమలై నాయకర్ని చంపడం అంత ఈజీ కాదురా. ఏంట్రా ఈజీ కాదు? ఒక్కసారి ఈ బాక్స్ మీద ఉన్న అక్షరాన్ని చూడు. ఆ రోజు అనసూయ నీకు ఫోన్ చేసినప్పుడు ఏం మాట్లాడిందని చెప్పావు మాకు. మా మామయ్య స్వామిమలై నాయకర్ని నువ్వేం చేయలేవు. ఆయన్ని ఏదో ఒకటి చేసి నన్ను దక్కించుకునే దమ్ము నీకు లేదు. రై, ఏ సపోర్ట్ కూడా ఉంది, పైగా మేమంతా ఉన్నాం. ఆ స్వామిమలై నాయకర్ని లేపేద్దాం. అవునరా, ఆ స్వామిమలై నాయకర్ని లేపేద్దాం. నువ్వు అలా చూస్తూ ఉండు. సక్సెస్ అయితే నీకు ప్లస్, పొరపాటున ఫెయిల్ అయితే మాది పూర్తి బాధ్యత. నీకు ఎటువంటి సంబంధం లేదు, ఓకేనా? మా స్నేహితుడి సుఖం కోసం మా ప్రాణాలైనా ఇస్తాం. అవునరా, నీకు మా ప్రాణాలు ఇస్తాం. కానీ అది కాదురా. ఇంకా నువ్వేం మాట్లాడుకో. అవునరా, ఇంకేం మాట్లాడకు నువ్వు. అవునరా, నువ్వు ధైర్యంగా ఉండు, నీ సంగతి మేం చూసుకుంటాం. అవునరా, మేము చూసుకుంటాం.